ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ మూవీ ఓపెన్ చేయగానే ఒక అమ్మాయి ఉంటుంది, ఒక పోస్ట్ అప్లోడ్ చేసి సూసైడ్ చేసుకుంటుంది. ఆమె 10th క్లాస్ చదువుతుంది. ఆమె పేరు మాయా. సూసైడ్ ఎందుకు చేసుకుంది అని వాళ్ళ అమ్మ నాన్నలకైతే డీటెయిల్స్ అయితే తెలియవు. డీటెయిల్స్ బయటకు రాకుండానైతే స్కూల్ యాజమాన్యం చేస్తుంది. అప్పుడు కోర్టుకి వెళ్తారు. కోర్టులో కేసు నడుస్తుంది. అప్పుడు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ లాయర్లు అయితే ఎంట్రీ అవుతారు. వాళ్ళ సీన్ అయితే ఫన్నీగా ఉంటుంది. స్కూల్లో అయితే 10 మంది పిల్లల్ని జాయిన్ చేస్తా అని ఒకడు వస్తాడు. మాయా గురించి యాజమాన్యాన్ని మీడియా అడిగితే మాయాని బ్లేమ్ చేస్తారు. 10 మందిని అయితే స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారిలో ఒకరైతే చనిపోతారు. స్కూల్లో ఏదో జరుగుతుంది, ఆ విషయం గురించి అయితే తెలుసుకుంటాడు. సెకండ్ హాఫ్ లోనైతే మాయా అప్లోడ్ చేసిన పోస్ట్ లో అమ్మా నాన్నలు పట్టించుకోరు అని బ్లేమ్ చేస్తుంది అమ్మా నాన్నల్ని. స్కూల్లో తాగే నీరులో ఫుడ్ లో డ్రగ్ కలిపి తాగిపిస్తున్నారు అని, ఆ డ్రగ్ మేలుకొని చదవడానికి టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి స్కూల్ యాజమాన్యం కలుపుతుంది అని రాస్తుంది. కోర్టులో ప్రూఫ్లు కావాలంటే ప్రూఫ్ తో అయితే కోర్టుకు అయితే వెళ్తారు. తర్వాత స్కూల్ అయితే సీజ్ చేస్తారు. స్కూల్ యజమానికి అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. లాస్ట్ కి అమ్మా నాన్నలదే తప్పు అని చూపెడతారు. ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉందట. ఈ మూవీ స్టోరీలో అయితే సీరియస్ గా తీయాల్సింది సిల్లీగా తీశారు. చిన్న పాయింట్ ని తీసుకొని సాగదీశారు. డబ్బింగ్ పోయింది, నవ్వుతున్నారు, బెదిరిస్తున్నారు, అర్థం కాలేదు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే 2 చోట్ల అమ్మాయిని బ్లేమ్ చేస్తారు, అది స్కిప్ చేసి అయితే చూడొచ్చు. ఈ మూవీకి రేటింగ్ 5కి 2.5 ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.